సుదర్శన్ రెడ్డి గారు. అధ్యక్ష, నిజామాబాద్ డిస్టిక్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ 1937లో స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆ రోజుల్లో నైజాం గారు 16,000 ఎకర్స్లో సొంత ల్యాండ్లో కేన్ డెవలప్ చేసుకుంటా రైతులకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ ఆ ప్లాంట్ స్టార్ట్ చేశాము అధ్యక్ష. ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత 37 నుంచి ఈ రోజు వరకు 87 ఇయర్స్ అయింది అధ్యక్ష. మరి 87 ఇయర్స్ గత 10 ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ క్లోజ్ అయింది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా కన్సల్ట్ మంత్రి గారికి కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ ఫ్యాక్టరీ కేవలం షుగర్ ఫ్యాక్టరీతో కాకుండా ఆ ఫ్యాక్టరీ వితౌట్ కోల్ కేవలం బగాస్తోనే బయలు నడుపుతూ ఆ టర్బన్తో వచ్చిన పవర్తో ఫ్యాక్టరీ నడుస్తూ అదేవిధంగా దానికి వచ్చిన ములాసిస్ను కూడా ఎక్కడ కూడా మనం వేస్ట్ కాకుండా ఆ ములాసిస్తో కూడా మనకు కావాల్సిన స్పిరిట్లు కానీ ఇథనాల్ కానీ ఈ రోజుల్లో మనం మన వెహికల్స్ కూడా ఇథనాల్ వాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఆ విధంగా అన్ని విధాలుగా పనికొచ్చే విధంగా చేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వేస్ట్ కూడా అధ్యక్ష, దాన్ని వేస్ట్ వచ్చింది కూడా ఎరువులుగా మా రైతులు వాడేవాళ్ళు అధ్యక్ష. అంటే షుగర్ ఫ్యాక్టరీలో ఏది కూడా వేస్ట్ కాదు, బయటకు వెళ్ళి పవర్ అవసరం లేదు, కేవలము రైతులు దానిపైన ఆధారపడి టన్నేజ్ పెంచుకుంటే ఆ రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు ఇబ్బంది కావడానికి గత 20 ఇయర్స్ నుంచి రైతులది 800 ఉన్న షుగర్ కేన్ రేటు ఇప్పుడు 32-3300 అయింది. దాన్ని కేను మట్టుకు షుగర్ కేన్ వచ్చిన తర్వాత కేవలం 3300కి అమ్ముతున్నాం అధ్యక్ష. అంటే కేన్ ఎంత పర్చేజ్ చేస్తున్నామో ఆ రేటుకి షుగర్ అమ్ముతా ఉన్నాం. ఆ ఎక్స్పెండిచర్స్ కానీ అదిగాక గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో టన్నేజ్ రాక మంచి సీడ్ సప్లై చేయక మన రైతులకు ఇబ్బంది అయింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేము ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి. ఈ జోన్ అధ్యక్ష ఇది కానీ మెదక్ కానీ జైరాబాద్ కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి అధ్యక్ష. 13%, 12 to 13% రికవరీ అధ్యక్ష. అంటే 13% అంటే జనరల్గా వేరే ప్లేస్లో 9 to 10 వస్తుంది అధ్యక్ష. అంటే ఒక్క టన్నుకు 30 కిలోలు, 1% 10 kgs వస్తుంది అధ్యక్ష. ఆ విధంగా 30 kgs అంటే 1000 రూపీస్ ఎక్కువ వస్తుంది అధ్యక్ష. దాన్ని బట్టి కేను సీడును బట్టి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని, అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ కూడా ఎక్కడ కూడా లోన్ లేకుండా నడిచినాయి. గతంలో ఒక పవర్ ప్లాంట్ వేసినాం 20 TMsతో 20 megawattsతో. ఆ పవర్ ప్లాంట్కు 96 crores అయినాయి అధ్యక్ష. కేవలం ఆ 96 crores గతంలో నడిచే ఫ్యాక్టరీని మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పరం నడిపిద్దాం,
ప్రైవేటు వాళ్ళకి ఇచ్చింది కూడా తీసేద్దామని చెప్పారు అధ్యక్ష. మేము ఆశించాం తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ ఫ్యాక్టరీ నడిపిస్తారు అనుకున్నాం. కానీ మాకు ఆశ ఏముండే అధ్యక్ష, కేసీఆర్ గారు ఇటువంటి ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీతో ఆ రోజుల్లో 78 years క్రితం స్కూల్స్ కట్టారు, ఫ్యాక్టరీ వాళ్ళు కాలేజీలు కట్టారు, హాస్పిటల్స్ కట్టారు. అటువంటి ఫ్యాక్టరీలు కూడా తప్పనిసరిగా నిర్మిస్తారు అనుకున్నా అధ్యక్ష. అంతేకాకుండా నాకు బాగా ధైర్యం ఉండే, మా కవిత మా కోడలు అవుతుంది కవిత, అత్తగారు ఊరు కాబట్టి ప్రేమ ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్ మీద, కేసీఆర్ గారికి ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తెలిపిస్తారు అనుకున్నాం. అయినా మేమందరం ఓపిక పట్టాం సార్. ఎందుకు సార్ కేసీఆర్ గారు అన్నారు 1 ఎకరాన ₹1 కోటి పంటలు పండిస్తున్నామని చెప్పారు. బహుశా ప్రేమతో అదా ఆ పంటను పెడతాడేమో అనుకున్నాం అధ్యక్ష. అది లేదు ఇది లేదు సార్. లేకపోగానే మొన్న కన్సల్ట్ మినిస్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కట్టించి కన్సల్ట్ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ₹200 కోట్ల కట్టాము అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మన ప్రజాప్రతినిధులకు రైతులను నిర్లక్ష్యం చేసిన పేరు వస్తుంది కాబట్టి మీరు ఇమీడియట్ ఆ ఫ్యాక్టరీ కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని, అదేవిధంగా దానికి తోడు టెక్నాలజీ బాగా పెరిగినాయి. మనం ఫ్యూయల్స్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్రూడ్ ఆయిల్స్ 30 లక్షల పైన తెచ్చుకుంటున్నాం సంవత్సరం. ఇథనాల్ కూడా షుగర్తో వస్తుంది కాబట్టి ఇథనాల్కు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ ఫ్యాక్టరీ కొత్తది పెట్టాలని, అదేవిధంగా దాంతో సహా ఇథనాల్ ఫ్యాక్టరీ మీ గవర్నమెంట్ పైన కూడా బర్డెన్ పడది. అక్కడ ల్యాండ్ ఏమైనా బహుశా 150 కోట్ల పైన వస్తుంది కాబట్టి తప్పనిసరిగా కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష నేను ఏదో రేవంత్ రెడ్డి గారి పేరు మీద వచ్చాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కాకుండా ముందు పెద్దలు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు నేను కూర్చుండి తెలంగాణలో బాగా చేసి హరీష్ రావు గారు ఒక్క నిమిషం మా ఉత్తమ్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ టర్మ్ అయిపోతా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అయితేనే రేపు మన ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది, వీరైతేనే గట్టిగా ఉంటారని ఆ రోజు డిసిషన్ తీసుకున్నారు సార్. ఎవరో పైరు చేసి ఇంకోటి కాదు అధ్యక్ష. ఆ విధంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారికి పిసిసి కూడా ఇచ్చడం జరిగింది. థ్యాంక్ యూ అధ్యక్ష, థ్యాంక్ యూ.